మహిమ ఎక్కడుంటుందో తెలుసా? వీరు వాళ్ళలో ఉండదు. ఎక్కడైతే నీ సహోదరులతో ఐక్య పడతావో మహిమ అక్కడ పడుతుంది. అన్నదమ్ములకి ఐక్యత లేకపోతే, అక్కజనులకి ఐక్యత లేకపోతే, కాపలికి సంఘానికి ఐక్యత లేకపోతే మహిమ ఎక్కడి దిగి వస్తుందండి? మహిమ కలిగిన రాజ్యము, మహిమ కలిగిన తేజో వాసుల నివాసం వెళతా అంటున్నావు. పక్కనున్న వాడిని చూసినప్పుడు ముఖం వికారం అయిపోతుందిగా. మనము ఏకమై ఉన్న లాగున వీరు కూడా ఏకమై ఉండాలి. దేవుడు సపరేట్ మైండ్ కోరుకుంటున్నాడా, ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాడా? ఈ రోజు నావన్నీ నీవన్న దేవుడు నీకు మహిమ ఇవ్వబోతున్నాడు. మహిమ పొందబోతున్నావు. నీ పరిచయంలో మహిమ కనబడబోతుంది, నీ ప్రసంగంలో మహిమ కనబడబోతుంది, నీ సాక్ష్యంలో మహిమ కనబడబోతుంది. నీవు కొట్టే చప్పట్లు ప్రాకారాలు కూడిపోయి మహిమ పట్టబయలవబోతా ఉంది. యేసు ప్రభు మనిషేగా. ఆకలేసిందా? ఆకలేసింది. ఆయనకి బాధలు వచ్చాయిగా. ఆయనకు కూడా ఏడుపు వచ్చిందా? ఆయన ఏడ్చాడు. మరి కుష్ఠరోగిని చూడగానే అట్ట వాటికి తీసుకున్నాడు. కారణం